ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి వచ్చాం. మీ పేరు? అనిల్ కుమార్. ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ అయింది. పాస్ అవుట్ ఎప్పుడు? 2021 పాస్డ్ అవుట్. 21 అప్లై చేశారా? చేసామండి, ఇప్పుడే చేస్తాం వచ్చాం. ఇప్పుడు ఇక్కడ జాబ్ మేళా జరుగుతుందని ఎవరైనా చెప్పారా లేకపోతే ఎలా వచ్చారు? మాకు ముందుగానే తెలిసింది, ఒక 2 days ముందు మనకి స్టాటస్లు పెట్టారు మా ఫ్రెండ్స్. చెన్నై గారి అభిమానులు ఉన్నారు మా దగ్గర కూడా, దాని ద్వారా వచ్చాం చూసి. అంటే మీరే ఎవరికైనా షేర్ చేశారా? చేశానండి, చాలామంది షేర్ చేశాను. షేర్ చేసి తీసుకొచ్చాను మిగతా వాళ్ళని కూడా. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇట్లాంటి జాబ్ మేళాలు పెట్టడం వల్ల ఏమైనా యూజ్ ఉందా? యూజ్ ఉందండి, ఇది థర్డ్ టైం నేను రావడం కూడా. ఓకే, థర్డ్ టైం. ఆల్రెడీ January 29గా ఇక్కడ పివి సిద్ధార్థ స్కూల్లో పెట్టారు, ఇవాళ కాలేజీలో పెట్టారు ఇక్కడ. అంటే ఇక్కడ పెట్టే కంపెనీలు ఏమి యూజ్ లేదు అని చెప్పి అంటున్నారు. అలా అలా ఏమన్నా ఉందా లేకపోతే అందరికీ అవకాశం వచ్చే అవకాశం ఉందా? ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకండి, ఏ చిన్న జాబ్ అయినా, చిన్న జాబ్ అంటే ఇప్పుడు మనకి ఇన్ఫోసిస్ ఇవన్నీ రావు కదా. వచ్చే కంపెనీలు కూడా మంచి కంపెనీలు, అపోలో వస్తుంది, బజాజ్ వస్తుంది, వీటికి మనకి బ్యాంకులు వస్తున్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్. వీటికంటే ఇంకెంతకంటే జాబ్స్ ఏం కావాలండి. బయట వాళ్ళు 100 రకాలు మాట్లాడుతుంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఉద్యోగం కావాలి అనుకున్నవాడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు, దేని దాంట్లో అటెంప్ట్ చేస్తాడు, ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకుంటాడు. ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా 10,000 15,000 అని మాట్లాడే ఉన్నారు చూసారా, అవన్నీ వేస్ట్ మాటలు. 25-30 లోపే ఉంటాయి ఇక్కడ శాలరీలు కూడా, ఇచ్చే జాబ్స్ కూడా. అంటే అంత డెవలప్డ్ కంట్రీ కాదు అంటున్నారు. ఇప్పుడు అంటే అట్లా డెవలప్ అయ్యే అవకాశం ఉందా? అలాంటి కంపెనీలు వచ్చే అవకాశం ఉందా? ఉందండి, మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. ఆయన గారు తీసుకొస్తారు, చేస్తారని నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే అమరావతి మళ్ళీ స్టార్ట్ చేశారు, కంపెనీస్ వస్తూ ఉన్నాయి. సో అలాగే నెల్లూరు శ్రీ సిటీ అభివృద్ధి చేశారు ఆయన గారే. సో గవర్నమెంట్ ఎవరైనా సరే, ఈ గవర్నమెంట్ అయితే మాకు ఉద్యోగాలు కానీ బాగా ఉంటాయని మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వం కూడా వాలంటీర్లను తీసుకొచ్చింది కదా. అది వాలంటీర్ అనేది మంచి జాబే, కాకపోతే ఏంటంటే మన క్వాలిఫికేషన్ బట్టి ఇచ్చిన జాబ్ అయితే కాదు. అది జస్ట్ ఖాళీగా ఉండే వాళ్ళకి, అంటే ఖాళీగా వేరే విధంగా కాదు, ఖాళీగా ఇంటి దగ్గర ఉండి పని చేసుకునే వాళ్ళకి వాలంటీర్ జాబ్ బెస్ట్. కానీ డిగ్రీ చదివిన వాళ్ళని కూడా వాలంటీర్గా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ఫిష్ ఆంధ్ర ఇట్లాంటివి తీసుకొచ్చారు. మార్కెట్స్ అవన్నీ వచ్చినాయి, అవి కూడా జాబ్సే, కాకపోతే అది వేరే ఉంటుంది. అంటే ఆ జాబ్స్కి ఈ జాబ్స్కి అన్న వేరియేషన్ అనేది ఉందంట. ఖచ్చితంగా ఉంది కదండి. ఇప్పుడు ఇంటి దగ్గర పని చేసుకునే వాళ్ళకి, హైదరాబాద్లో అదే పని చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డిఫరెన్స్? బయట చెప్పుకునే విధానం కూడా. మా వాడు హైదరాబాద్లో ఉండంటారు, అది ఏం చేస్తాను అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే జాబ్ ఇంటి దగ్గర చేస్తే ఆవిడ రెస్పెక్ట్ కూడా ఇవ్వడం మనకి. అలాగే అంటే రానున్న కాలంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని కంపెనీలు కానీ అలాగే ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉందంట. ఖచ్చితంగా ఉన్నాయండి, ఆయన మీద నమ్మకం ఉంది మాకు, ఆ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ ఓటేసి గెలిపించుకున్నాం. ఇప్పటికి ఇది థర్డ్ టైం జాబ్ మీద పెట్టడం, వచ్చిన 1 yearలోనే. ఇంకా చాలా జరుగుతాయి, చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత. అంటే మెగా డిఎస్సి ఇస్తానని చెప్పారు, కొద్దిమందికి ఇచ్చారు అంటున్నారు, అది నిజమేనంటారు అసలు? 100 మంది ఉంటే 100 మందికి న్యాయం చేయడం అనేది ఎవరి వల్ల కాదు. 10 మందికి రాకపోయినా 10 మంది యాంటీ అయితే ఇలాగే ఉంటుంది. సో మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రకాశం డిస్టిక్ దర్శి ఇక్కడ జాబ్ మేళా జరుగుతుందని ఎవరైనా చెప్పారా లేకపోతే సోషల్ మీడియాలో చూసి వచ్చారు? సోషల్ మీడియాలో చూసి. ఇది పాస్ అవుట్ ఎప్పుడు? పాస్ అవుట్ 2019 నుంచి ఇలాంటి జాబ్ మేళాలకు ఏమైనా వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన జాబ్ మేళాలు అయితే వరుసనే జాబ్ మేళాలు పెడుతుంది కదా, దీనివల్ల మన ఏమన్నా యూత్కి ఏమన్నా ఉపయోగం ఉందా? అంటే జాబ్లు వచ్చే అందరికి ఎక్కువ మందికి జాబ్లు వచ్చే అవకాశం ఉందా? అవకాశం అంత లేదు బ్రో, ఇది చాలా మంది జాబ్ చాలా తక్కువ. ఇంకేమన్నా బెటర్ చేస్తే బెటర్ అనుకో. గతంలో పెట్టిన వాలంటీర్ జాబ్స్కి ఈ జాబ్స్కి మీకు ఏమన్నా వేరియేషన్ ఏమైనా ఉందా? వేరియేషన్ ఏం లేదు. అది వాలంటరీలు అంటే అది ఓన్లీ ఇంటర్ డిగ్రీ అంతవరకు. ఇది 10th ఇంటర్ డిగ్రీ ఐటీఐ ఎనీ క్వాలిఫికేషన్, ఇది కొంచెం బెటర్ ఇది జాబ్ మీద. అంటే ప్లేస్మెంట్లు ఎక్కడెక్కడ? ప్లేస్మెంట్ మనకి విజయవాడలో చాలా వరకు విజయవాడలో ఉన్నాయి, తర్వాత మంగళగిరి, నెల్లూరు, బెంగళూరు, హైదరాబాద్ ఇటు సైడ్ ఉన్నాయి. అప్లై చేశారా? చేయలేదు, చేస్తున్నాను. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? శాలరీ ఏముంది బ్రో, 15,000 ఇచ్చినా బెటరే. బట్ అక్కడ చాలా తక్కువ ఉన్నాయి, 12,000 ఉన్నాయి, 13,000 ఉన్నాయి. అంత 12-10,000కి మనం లాంగ్ వెళ్తే అక్కడ మిగిలేది ఏమి ఉండదు. ఏమన్నా విజయవాడలో చూసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎక్కువ కంపెనీలే వచ్చినాయి అంటారా ఇందులో? ఎక్కువే వచ్చినాయి. వాళ్ళు సోషల్ మీడియాలో అప్లై చేసి చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువే వచ్చాయి. వాళ్ళు 14 చెప్పారు, 13 వచ్చినాయి. ఈ ప్రభుత్వంలో అయితే బాగానే ఉందంటారు. ఇప్పుడు తీసుకొచ్చినాయి జాబ్ మేళా కానీ. జాబ్ మేళా అంటే ఓకే, కానీ ప్రభుత్వం అని మనం ఏం చెప్పలేము. రాజధాని అమరావతి. అంటే ఇక్కడ జాబ్ మేళా జరుగుతుందని ఎవరైనా చెప్పారా? సోషల్ మీడియాలో చూసి? సోషల్ మీడియాలో చూసి వచ్చాను. మీ పేరు? నా పేరు నవీన్ యాదవ్. క్వాలిఫికేషన్? బీటెక్. అప్లై చేస్తారా? ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడదండి? ప్లేస్మెంట్ విజయవాడ లోకల్లో చూసుకుందాం అనుకుంటున్నాను. ఆఫర్ వచ్చిందా? ఆఫర్ లెటర్ వచ్చిందా? ఇంకా రాలే, వెళ్తున్నాను, ఇప్పుడు రిజిస్టర్ అవుతున్నాను. అంటే ఇట్లాంటి జాబ్ మేళాలు పెట్టడం వల్ల యూత్కి ఏమన్నా యూజ్ ఉందంటారు? ఉంది యూజ్. గత ప్రభుత్వంలో ఏం లేదు, పెట్టల జాబ్ మేళాలు. ఈ ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు గతంలో కూడా వాళ్ళు అయితే వాలంటీర్లను తీసుకొచ్చారు కదా, దానికి దీనికి ఏమన్నా వేరియేషన్ ఉందా? ఉందిగా వేరియేషన్, చాలా వేరియేషన్. ఇక్కడ కంపెనీలు వేరియేషన్, అది ఏముంది 5,000 6,000.
అంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ అయితే ఎక్కువ పెట్టుబడులు అయితే తీసుకొస్తాం వల్ల ఇంకా కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి. దానివల్ల ఏమన్నా యువతకి ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పుడు డిఎస్సి ఇస్తానని చెప్పి ఇచ్చారు. అలాగే ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా యువత కోసం ఏమన్నా చేస్తారంటారా? ఖచ్చితంగా చేస్తారు నారా లోకేష్ గారు, ఖచ్చితంగా. అంటే అసలు ఏం అభివృద్ధి చేయట్లేదు, ఈ జాబ్ మేళాలు కూడా ఏదో ఊరికే పెడుతున్నారు కానీ అందులో ఉద్యోగాలు రావట్లేదు అంటున్నారు. నిజంగా ఎక్కువ కంపెనీలు వచ్చాయి. వచ్చినాయి విజయవాడ లోకల్లో అంటే మరి ఐటీ కంపెనీలు అలాంటివి వస్తాయా చెప్పండి? ఉన్న కంపెనీలు వస్తాయి, ఫైనాన్స్ కంపెనీలు అయినా కానీ, ఎక్స్పోర్ట్ కంపెనీలు అయినా కానీ, బ్యాంకింగ్లు అలా చిన్న చిన్నవి అలాంటివి వస్తాయి. ఇప్పుడు కంపెనీలే లేనప్పుడు మరి పెద్ద కంపెనీలు ఎలా వస్తాయి? అంతేగా. అంటే రాష్ట్రంలో అంత పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి అంటారు ఫ్యూచర్లో ఏమన్నా? ఖచ్చితంగా వస్తాయి, ఎందుకురా వస్తాయి. విడిపోయి రాష్ట్రం అవుతుంది 15 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. అంటే గతంలో వాళ్ళు కూడా ఫిష్ ఆంధ్ర అలాంటివి తీసుకొచ్చారు కదా, వాటికిను ఎలాంటి జాబ్ మేళాలకు ఎక్కువ యూజ్ ఉందంటారా అలాంటి ఫిష్ ఆంధ్ర వాటి వల్ల? ఇలా జాబ్ వల్ల ఎంతో కొంత యూజ్ ఉంది, జాబ్ వల్లే. మేమా ఇస్తన్నపేట. విసన్నపేట నుంచి వస్తాం. మీ పేరు? నా పేరు అజయ్. క్వాలిఫికేషన్? బీటెక్. పాస్ అవుట్ ఎప్పుడైంది? ఆ? పాస్ అవుట్ ఎప్పుడు? 21. అంటే 21 నుంచి ఇలాంటి జాబ్ మేళాలకి ఏమైనా వెళ్ళారా? వెళ్ళాము, అంతకుముందు జాబ్ చేస్తున్నాం. ఆ జాబ్ మేళాలకి ఈ జాబ్ మేళాలకి ఎంత తేడా కనిపిస్తుంది మీకు? అంటే ప్రజెంట్ ఇప్పుడే వచ్చాం కావా, ఇంకా చూసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటో చెప్తాం. ఇంకా చూడలేదు, నాకెందుకో అంతగా ఇంకా చూసి చెప్తాము. ఇంకా మిగతా అయితే అంత నాకెంత ఏమి అనిపించలేదు. ఇది ఏమైనా చూడాలి మరి. ఈ ప్రభుత్వం వచ్చినాక వరుసగా జాబ్ మేళాలు అయితే పెడుతుందా? వాటి వల్ల యూత్కి ఏమన్నా యూజ్ ఉంటుందంట? ఉండొచ్చు. అంటే చాలామంది గ్రాడ్యుయేషన్ ఏదో ఎడ్యుకేషన్ పరంగా చాలామంది ఎంప్లాయీస్ బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళకి జాబ్స్ అనేవి రావట్లేదు. ఇదే చూస్తూ ఉన్నారు కదా, చాలామంది ఇలాగే ఉన్నారు అన్ఎంప్లాయీస్గా. ఏమైనా వస్తే బెటర్ అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడైతే మంత్రి నారా లోకేష్ అయితే ఎక్కువ పెట్టుబడులు అవి తీసుకొచ్చి కంపెనీలు తీసుకొస్తున్నారు. దానివల్ల ఏమన్నా అవకాశాలు పెరిగే అవకాశం ఉందా? ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే ఇలా జాబ్ మేళాలు వస్తున్నాయి కాబట్టి పెరుగుతాయని అనుకుంటున్నాను. మీరు అంతకుముందు వర్క్ చేస్తున్నా అన్నారు కదా, బెటర్గా ఇప్పుడు దేనికన్నా అప్లై చేద్దాం అనుకున్నాను, కానీ నాకు సంబంధించేది చూజ్ చేసుకోవడానికి దేని దొరకలేదు. అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఇంకేమన్నా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సేల్స్ సంబంధించి వాటికి చిన్న చిన్నవి పెడుతున్నారు. మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, కొన్ని బీటెక్ అని, ఇంకా కొన్ని మెడికల్ కోర్సులు అని అవి ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ఏమన్నా బెటర్గా పెడితే ఏమన్నా అప్పుడు ఛాన్సెస్ ఉంటాయని నా ఒపీనియన్. ఇక్కడ పడమట. అంటే సోషల్ మీడియాలో చూసి వచ్చారా లేకపోతే ఎవరైనా చెప్పారు? పొలిటీషియన్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు. ఓకే. అంటే ఇట్లాంటి జాబ్ మేళాలు అయితే వరుసనే పెట్టుకుంటూ వస్తున్నారు కదా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దానివల్ల ఏమన్నా యూత్కి ఏమన్నా యూజ్ ఉందంటారు? యూజ్ ఉంది కాబట్టి వస్తున్నారు. జాబ్స్ కోసం ఎక్కడ జాబ్స్ లేవని చెప్పి ఇలాంటి జాబ్ మేళాలు ఉండడం వల్ల దానికి ఉపయోగపడుతుంది కదా. అంటే గతంలో మేము కూడా ఫిష్ ఆంధ్ర ఇట్లాంటివి పెట్టామని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాటి వల్ల ఏమన్నా యూజ్ ఉందా? ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర వాటి వల్ల అంటే ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం అన్ని కంపెనీలు ఎక్కువ కంపెనీలు వచ్చినాయి అంటారు. వచ్చినాయండి, ఎక్కువ కంపెనీలు వచ్చినాయి. అంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ అయితే ఐటీ పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఇంకా కంపెనీలను తీసుకొస్తున్నారు. రేపు పర్యటన చేసి ఇంకా ఆహ్వానించబోతున్నారు కంపెనీలని. వాటి వల్ల ఏమన్నా యూత్కి ఇంకా పెరిగే అవకాశం ఉందా? యూత్కి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మంత్రి లోకేష్ అయితే బాగానే చేస్తున్నారంట. బాగానే చేస్తున్నారు.